లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. మనసులో కోరికలు నిజమవుతాయో లేదో చెప్పే విశిష్ట ఆలయం పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట గల ఆలయంలో ఈ ఆలయం కూడా ఒకటి. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్రను పూజారులు వివరించడం జరిగింది. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, మనం మనసులో కోరుకున్న కోరికలు స్వామి ముందు విన్నవించుకుంటే ఆలయ పూజారి మన యొక్క మనసులోని కోరికను స్వామివారికి విన్నవిస్తారు. ఆ కోరిక నెరవేరినట్లు అయితే స్వామివారి విగ్రహం నుండి పూలు కింద పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ఆలయాలలో పాగుంట వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమగల ఆలయమని ఇక్కడి గ్రామస్తులు అర్చకులు తెలియజేశారు. తమ యొక్క కోరికలను అనుకున్న పనులను నెరవేరుతాయో లేదో ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారికి కోరిక విన్నవిస్తే 100% పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో అర్చకులు సురేష్ ఆచార్యులు, తిరుమలాచార్యులు, పాండురంగాచార్యులు, కృష్ణ జిల్లా విష్ణు చైతన్య ఆచార్యులు అర్చకులు ఆలయ చరిత్రను చెప్పడం జరిగింది. దిగండి ఉంది కదా అది రాసి విశేషం ఏంటంటే అక్కడ స్వామివారికి ఉన్నాయి కదండి, శంకు చక్రం అండ్ కర్ణాలు, కుడిమీసం, ఎడమీసం అనే స్థానాలు ఉంటాయి. ఎవరైనా ఎటువంటి కోరికలైనా, సపోజ్ ఉద్యోగాలైనా, ఏమైనా సంతానానికైనా, ఏమైనా సపోజ్ వ్యవసాయానికి ఏమైనా బోర్లు ఉంటాయి కదా, ఆ పాయింట్లు పెట్టి వచ్చి అడగవచ్చు. ఎన్ని పాయింట్లన్నా ఏమైనా ఇంట్లో పరిస్థితి బాగాలేకున్నా, ఎవరైనా ఏమైనా చేసినా, ఇలాంటి ఎన్నో ప్రతి ఒక్క విషయానికి ఇక్కడ స్వామివారి చెప్తారు. లోపల మా అయ్యవారు ఎవరో ఒకరు అయ్యవారు ఉంటారు. ఇక్కడ కూర్చుంటే స్వామివారికి నమస్కారం చేసుకొని స్వామివారిని మొక్కి స్వామివారిని అడిగితే అక్కడ పూలు ఉన్నాయి కదా, మీరు అడిగిన ప్రశ్న బట్టి అక్కడ వస్తాయి. అది అవుతుందా కాదని మా అయ్యవారు చెప్తారు. ఇంకా ఏమన్నా ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారంటే, ఇక్కడ ఎవరికి తెలియదు అంతకాలం చరిత్ర స్వామివారిది. కొన్ని వందల సంవత్సరాలు అయింది. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే విశేషం, ఇక్కడ రైచూరు ఉంది కదండి, అక్కడ కాసింబాయి అని ఉంది. అప్పుడు పూర్వకాలంలో సాగలోని వాళ్ళు బట్టలు ఉతికేతోళ్ళు ఉంటే వాళ్ళు బండ మీద కొడుతుంటే స్వామివారు కొట్టాకండి అని చెప్పారంటండి. అయితే అది విని ఎక్కడ వస్తుంది శబ్దమని చూస్తే లోపల బావి లోపల స్వామివారి ప్రతిబింబం ఉంది. ఆ ప్రతిబింబాన్ని చూసి ఇక్కడ స్వామివారు ఉన్నారని ఆ శాఖలను వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతిబింబం విష్ణుదేవుని పాండురంగనాథ స్వామిని వేడికి తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడ రైచూరులో ఉన్న ఒక విశిష్టమైన వ్యక్తికి, అంటే నియమ నిష్ఠాలతో ఉన్న వాళ్ళు, ఒక ఎరమర్స్ వ్యక్తి, అతని కళలో వచ్చి అప్పుడు పూర్వకాలంలో ఉప్పు అమ్మే వాళ్ళు ఉంటారు. ఉప్పు అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎద్దుల బండి ఉంది కదండి, ఆ ఎద్దుల బండి ఉన్న దాని మీద నుంచి ఎక్కించుకొని నేను ఎక్కడ వెళ్ళి ఆగితే అక్కడ నన్ను ప్రతిష్టాపన చేయమని చెప్పారు. ఈ విగ్రహం ఏంటంటే స్వయం విగ్రహమే, కానీ ప్రతిష్టాపన చేశారు. ఇది కొన్ని వందల సంవత్సరాలు అయింది. జై శ్రీమన్నారాయణ.